Hello my dear lovelies, welcome back to our channel. This is Banu Srinivas. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాను. నేనైతే సూపర్ డూపర్ హ్యాపీగా ఉన్నాను మీ అందరి సపోర్ట్ తో. ఈ రోజు నేను ఒక మంచి స్నాక్ ఐటమ్ అయితే మీ ముందుకు తెచ్చేసాను. ఇది చాలా మందికి ఇష్టమైనది అయి ఉండొచ్చు, చాలా మంది ఫేవరెట్ కూడా అయి ఉండొచ్చు. అలానే నా ఫేవరెట్ మా హస్బెండ్ కి ఇంకా చాలా ఇష్టం అన్నమాట. సో అదే స్వీట్ కార్న్ సమోసా. స్వీట్ కార్న్ సమోసాని ఎలా చేసుకోవాలో ఈ రోజు మనం వీడియోలో చూసేద్దామా? ఈ రోజు మనం షీట్స్ కూడా మన చేతులతో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోబోతున్నాము. ఆ షీట్స్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీ వేలో మీరు చూసేసేయండి. షీట్స్ ని ప్రిపేర్ చేసుకోవటానికి మనం ముందుగా మైదా, వాటర్ ఇంకా సాల్ట్ ఈ మూడు అయితే దగ్గర పెట్టేసుకొని ఫస్ట్ మైదా మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి వేసుకోండి. దాన్ని మీరు చక్కగా చపాతీ పిండి మిక్స్ చేసుకున్నట్టు బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం సాల్ట్ వేసి బాగా అంటే కొంచెం మనకి మెత్తగా అనిపించాలి, సాఫ్ట్ గా రావాలన్నమాట. సో కలిపేసి ఒక 5 minutes అలా పక్కన పెట్టేసేసేయండి. నెక్స్ట్ ఇంకా మనకి స్టఫింగ్ కావాలి కదా, ఆ స్టఫింగ్ కోసం ఆనియన్స్, క్యారెట్ ఇంకా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, స్వీట్ కార్న్, ఉడకబెట్టిన స్వీట్ కార్న్ అన్నమాట. సో ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాను. మీకు ఆనియన్ సమోసా కావాలి అని అంటే స్వీట్ కార్న్ స్కిప్ చేసేయండి. కొంతమందికి కొత్తిమీర, కరివేపాకు కూడా పెద్దగా ఇష్టం ఉండదు కాబట్టి అది వేసుకునేది మీ ఆప్షన్ అన్నమాట. క్యారెట్ కూడా తురుముకోవచ్చు, లేదంటే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇవి కూడా వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఆనియన్స్, స్వీట్ కార్న్ ఉంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ దీంట్లో ఉప్పు ఇంకా కారం యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇంకా దాంతో పాటు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. నా దగ్గర గరం మసాలా దొరకలేదు కాబట్టి చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. మీరైతే గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇంకా బాగా మంచిగా మిక్స్ చేసేసుకోండి. మంచిగా ఆ ఉప్పు కారం మొత్తం అంతా కూడా ఆ స్వీట్ కార్న్ కి పట్టేలాగా మంచిగా హ్యాండ్ తో బ్లెండ్ చేసుకోండి. ఇంకా అంతే, స్టఫింగ్ కోసం మనం స్వీట్ కార్న్ అయితే రెడీ చేసేసుకున్నాము. ఇది పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకా మనం మెయిన్ షీట్స్ అయితే రెడీ చేసుకున్నాము. షీట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇందాక మనం మైదా కలిపి పక్కన పెట్టాం కదా, సో దాన్ని మనం రోల్ లా చేసుకొని సమానంగా వచ్చేలాగా రోల్స్ అయితే కట్ చేసుకోండి. చక్కగా ఒక్కొక్కటి రౌండ్ చేసుకుంటూ మైదా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకా మనం రౌండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న బాల్స్ ఒక్కొక్కటి తీసుకుని చపాతీలాగా ఒత్తేసుకోవటమే. మనం ఏంటంటే చాలా పల్చగా చేసుకోవాలి. మెయిన్ ప్రాసెస్ అయితే అది. ఎంత పల్చగా చేసుకుంటే అంత క్రిస్పీగా అంత బాగా వస్తాయి. నేను గోధుమ పిండి కూడా మిక్స్ చేశాను కాబట్టి నాకు కొంచెం క్రిస్ప్నెస్ తగ్గింది. గోధుమ పిండి అస్సలు మిక్స్ చేయొద్దు. నా దగ్గర వేరే ఆప్షన్ లేక నేను గోధుమ పిండి కొంచెం మిక్స్ చేశాను. మొత్తం మైదాతోనే చేసుకోండి ఈ షీట్స్ మాత్రం. చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్నట్టుగా పల్చగా, వీలైనంత పల్చగా కనిపించేలాగా చూసుకోండి. నెక్స్ట్ ఇంకా చక్కగా స్టవ్ వెలిగించేసుకొని కాల్ చేసుకోవటమే. ఫుల్ గా కాలొద్దు, జస్ట్ ఊరికే అలాగా మనకి కొంచెం కాలితే చాలు. అంటే ఆ పచ్చిదనం పోయి మంచిగా కాలితే చాలు. బాగా మనకి చపాతీలా కాలిన అవసరం లేదనమాట. ఇట్లా వీడియోలో చూస్తున్నట్టుగా మీకు అతుక్కోకుండా జస్ట్ ఊరికే లైట్ గా కాలితే సరిపోతుంది. చూస్తున్నారా అసలు ఎంత పల్చగా ఉంది అని? సో మీరు కూడా అంతే పల్చగా చేసుకోవడానికి ట్రై చేయండి. నాది ఇంకా కొంచెం సైడ్స్ మందంగానే ఉంది, సో అందుకనే మనం వాటిని కట్ చేస్తాము. ఆ ప్రాసెస్ అంతా మీరు నెక్స్ట్ స్టెప్ లో చూస్తారు. ముందుగా అయితే మనం షీట్స్ కోసం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అవన్నీ కూడా చక్కగా ఒక్కొక్కటి కాల్చేసుకుందాము. ఇట్లా సేమ్ ప్రాసెస్ లో చూస్తున్నారు కదా, లైట్ గా కాలితే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ అయితే కటింగ్. ఈ కటింగ్ ఏంటంటే సైడ్స్ మనకి కొంచెం మందంగా ఉన్నా, ఏదన్నా అన్ఈవెన్ గా ఉన్నా ఇట్లా కట్ చేసేసుకున్నామంటే చక్కగా ఒక బాక్స్ షేప్ లో వచ్చేస్తుంది. ఇట్లా షీట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. మీకు పెద్దవి కావాలంటే కొంచెం పెద్దగా చేసుకోండి. సమోసా చిన్నవి కావాలనుకుంటే చిన్నగా చేసుకోండి. నేనైతే కొంచెం చిన్నగానే చేసుకున్నాను. మీడియం సైజ్ వచ్చాయి, మరి పెద్దగా అయితే కాదు. కానీ మీడియం సైజ్ కావాలంటే మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనకి కట్ చేసుకున్న ఎక్సెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చక్కగా ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పు కారం పైన జల్లేసుకుంటే ఇవి చక్కగా స్నాక్స్ లా కూడా తినేసేయచ్చు. సైడ్స్ ఏదన్నా ఒక చిన్న గ్యాప్ వచ్చినా మీరేం కంగారు పడిన అవసరం లేదు. అదేమి స్టఫింగ్ బయటకు రాదు. నేను అలానే కొంచెం బాగా ఏంటంటే కొంచెం కూడా గ్యాప్ లేకుండా మాక్సిమం ట్రై చేశాను. చాలా కష్టపడ్డా అనమాట. సో అంత కష్టపడిన అవసరం లేదు. సైడ్స్ చూసినారా, ఇలా కొంచెం గ్యాప్ వచ్చినా పర్వాలేదు. అదేం స్టఫింగ్ బయటకు రాదు ఫ్రై అయ్యేటప్పుడు. సమోసాను మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఆ లేయర్ ని స్టిక్ చేయటం కోసం మనం మైదా పిండిని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్లుగా
మైదా పిండిని చక్కగా ఒక పేస్ట్ లాగా, బ్యాటర్ మనకి పేస్ట్ లాగా ఉండాలి, ఇలా పల్చగా రాసుకొని స్టిక్ చేసుకుంటూ సమోసాలు ప్రిపేర్ చేసుకోవటమే. సమోసాలు ప్రిపేర్ చేయడం అంటే అంత ఈజీ కాదు ఫ్రెండ్స్, మనకి అసలు రాదు కాబట్టి నేను కొత్త అన్నమాట. ఇది సెకండ్ టైం చేసా అనుకుంటా అంతే. సో కొంచెం కష్టమే అవ్వింది. ఏదైనా ప్రిపేర్ చేస్తేనే కదా దాంట్లో కష్టం మనకి తెలుస్తుంది. సో ఎలాగో కుస్తీలు పడి ఏదో ఒక షేప్ ముందు స్టిక్ చేసి పక్కన పెట్టేసామన్నమాట. ఒకటైతే చూస్తున్నారా మా హస్బెండ్, అది స్ప్రింగ్ రోల్స్ అంట, అట్లా ఆ షేప్ లో రెడీ చేసి పెట్టాడు. సో ఆ విధంగా మొత్తం అయితే చక్కగా చేసి పక్కన పెట్టుకున్నాము. ఇంకా నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ బాగా వేడవనిచ్చి, వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న సమోసాలు ఉంటాయి కదా, సో ఆ సమోసాస్ ఒకదాని తర్వాత ఒకటి అన్ని చక్కగా వేసుకొని ఫ్రై చేసేసుకోవటమే. ఆయిల్ ని మీడియం లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి, ఎందుకంటే క్యారెట్ ఇంకా ఆనియన్ ఉంది కదా, అవి మంచిగా కుక్ అవ్వాలంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. సో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. అన్నట్లు నా వీడియోస్ అన్ని మీరు చూసారా? ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూడటం. మరి అయితే నా ఓల్డ్ వీడియోస్ చాలా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. గోవాకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, భైరవకోనకి వెళ్ళాము. సో అలా చాలా మంచి ట్రిప్స్ ఇంకా కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయన్నమాట. సో అవన్నీ చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. చూసి నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మనకి అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి, చూస్తున్నారు కదా, చాలా టెంప్టింగ్ గా ఉంది కలర్ అయితే. సో వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు ఫ్రై అవుతాయా, ఎప్పుడు తిందామా అనేసి. మంచిగా సాస్ తో పేర్ చేసుకొని తింటే అసలు ఎంత బాగుంటాయో కదా స్వీట్ కార్న్ సమోసా మాత్రం. హస్బెండ్ కి స్వీట్ కార్న్ సమోసా అంటే చాలా ఇష్టం. సో బయటకు వెళ్ళినప్పుడు ఒకసారి ఇన్స్టాంట్ సమోసా ఉంటాయి కదా, స్వీట్ కార్న్ సమోసా ఇన్స్టాంట్ గా జస్ట్ ఫ్రై చేసుకోవటం, రెడీ టు ఫ్రై అన్నట్లు, అవి తీసుకొచ్చాడు అనమాట. ఇంత ప్రాసెస్ అయితే చాలా కష్టం అవుతుంది అన్నట్లు. సరే ఓకే చూద్దాము, బాగుంటే ట్రై చేయొచ్చు కదా అని చెప్పి ఫ్రై చేసాం. కానీ అవి అంత క్రిస్ప్ గా కానీ అంత సాటిస్ఫాక్షన్ గా అనిపించలేదు. ఆ స్టఫింగ్ కానీ ఏదైనా ఇన్స్టంట్ గానే ఉంటాయి. మనం కొంచెం కష్టపడ్డా ఇలా చేసుకుంటే ఇష్టంగా హ్యాపీగా తినొచ్చు అనమాట. ఇంకా మిగిలిపోయినవి ఉంటాయి కదా, చిన్నవి కట్ చేసుకున్నాం కదా, చూడండి అవి అసలు ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. అవి మనం మిక్స్చర్ లాగా ఏమన్నా చేసుకున్నా దాంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవి వేస్ట్ కాకుండా ఇంకా టేస్టీగా ఎన్నో రకాలు చేసుకోవచ్చు అనమాట, మీ ఐడియా కనుక ఉంటే మంచిగా. ఇంకా మంచిగా ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి, తీసి పక్కన పెట్టేసుకొని మంచిగా ఇప్పుడు టేస్టింగ్ టైం అన్నమాట. సో టేస్ట్ చేసి ఎలా ఉందో ఫైనల్ గా నేను మీకు చెప్తాను. ఇవి చూడండి అసలు ఆ పానీపూరి లాగా ఇట్లా పొంగాయి అన్నమాట, భలే చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి. ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టుకొని పక్కన పెట్టేసుకొని మీరు ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మన ఫేవరెట్ సమోసా అయితే మంచిగా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. చూడండి అసలు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూపించిన ప్రాసెస్ లో ఇంటి దగ్గర ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా నచ్చుతాయి మీకు. ఇలా సాస్ ఉంటే సాస్ తో కూడా పేర్ చేసుకొని తినండి, సూపర్ గా కుదిరాయి సమోసాలు అయితే. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరి మీకు నచ్చితే, మీకు కనుక యూజ్ అయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నా ఓల్డ్ వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి. ఇంకా అలానే లైక్, షేర్ అండ్ కామెంట్ తో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా అయ్యి నన్ను సపోర్ట్ చేయండి. అలానే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయాలి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే నా వీడియోస్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తాయి. సరే మరి అయితే ఇంకో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు లవ్ యూ ఆల్, బాయ్.